బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే. నేను వ్యవసాయం చేసి ప్రస్తుతం ఖాళీగా ఖాళీగా ఉన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత వ్యవసాయం దండగలా మార్చారు, నేను ఉన్నప్పుడు పండగలాగుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు రీసెంట్ గానే. నిజమేనా అది? అది పండగలాగే లేదు, ఒక బెదిరింపు ధోరణిలాగా ఉంది. కానీ పండగ చేసుకుంది లేదు. జనంలో ఒక భయమైన వాతావరణం వచ్చింది, పండగ వాతావరణం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అది. చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు చేసిన మటుకి ఈ 20 నెలలో 21 నెలలో మటుకు పండగగానే ఉంది. ఏ విధంగా చూస్తారు మీరు? పండగ ఉంది, మాకే లోటు ఉంది. లోటు ఏమన్నా ఉంటే నీకు ఎలబెడుతున్నావు, లోటు ఏం లేదు కదా. మీరేం లోటు లేదు అంటున్నారు, ఆయన మొత్తం లోటే ఉంది. రాష్ట్రం మొత్తానికి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వట్లేదు కూటమి నాయకులు అంటున్నారు కదా. మరి అంటే ఆయనకు అందట్లేదనేమో. ఇంతకుముందు ఆయన విడుదల చేసినప్పుడు ఆయన చేసేవాడు. ఇప్పుడు ఆయనకి వీటిలో దక్కట్లేదు కాబట్టి ఎవరికేం అందట్లేదు అనేది ఆయన ఆ భ్రమలో ఉన్నాడు. అది మీరేమో ఆ మాట అంటున్నారు బాబాయ్. ఆయన అంటేనే ప్రజల కోసం పోరాడుతున్నాను నేను. ఆయన పోరాటం వల్ల ఆయన డబ్బుల కోసం చూశాడు కానీ ప్రజల కోసం చూడాల. ఆయన అనుచరులకి అంత మటుకే చూస్తున్నాడు. ఆయన కులస్తుల్ని ఎక్కువ చేసుకున్నాడు. ఆ కులస్తుల్లో కూడా మెయిన్ వాళ్ళనే చూసుకున్నాడు, తక్కిన వాళ్ళని వాళ్ళని అబాస్పాలు చేశాడు. అందరు కలిసి ఈయన పుట్టుముంచారు. మీరేమో ఆ మాట అంటున్నారు బాబాయ్. ఆయన చెప్తుంది ఒకటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను నిండా ముంచేశాడు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే చాలా గట్టిగా చెబుతున్నాడు. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కానీ, రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు కానీ ఏమి ఇవ్వట్లేదు అంటున్నాడు కదా. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువే ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన 2 టైంలో చెప్పిన ఆయన పడ్డాయి. రేట్ల విషయానికి వస్తే ఆయన ఉన్నప్పుడు కన్నా ఇవాళ మిర్చి రేటు కావాల్సినంత ఉంది. ఆయన ఉన్నప్పుడు ఏముంది మిర్చి రేటు? నేను ఉన్నప్పుడు 25,000 అమ్మింది, 30,000 అమ్మింది అంటున్నాడు. అమ్మింది 1 నెల 2 నెలలు అమ్మింది. తర్వాత మూట కట్టి ఆడు పడేశారు. ఏది అంటారు సతిపెట్లు, ఏసీలో పడేసి ఉండే అవి ఉంచి మన నమ్ముకోవటం అయింది. అవి ఏది ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారంట, రైతులందరూ జగన్ ఉన్నప్పుడే బాగుందని చెప్పాడు. అసలు ఆయన రైతుల్లోకి వచ్చాక చంద్రబాబు మాదిరిగా ప్రజలు తిరిగాడా? తిరగలా. ఆయనకేం తెలుసు? అసలు ఏమీ తెలియదు. ఏమైనా కాతికు తెలిస్తే ఆ సజ్జరగాడు చెప్పింది ఈయనే చెప్పటం బట్టి తెలుసు. ఏదైనా వాడు రాసిస్తే ఆ కాగితం మీద. మనం ఎన్నిసార్లు విలేకరుల సమావేశంలో ఒక్క విలేకరులన్నా ఎదురు అడగనిచ్చాడా? ఆయన కోరుకుని విలేకరులు పిలుచుకోవటం, ఆయన మాట్లాడటం, ఆ పేపర్ మడత వేసుకోవటం, వెళ్ళిపోవటం. ఇంకేడుంది? అదే ఆ మాట అంటారు ఏంది? ఆయన అనర్గళంగా మాట్లాడతారు. అసలు ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పడానికి అసెంబ్లీనే భయపడిపోయింది. 164 మాట నిజమే. అసెంబ్లీ బయటపడి మాట నిజమే. అన్ని బూతులను తయారు చేసి ఆ లైన్లో పెట్టాడు కాబట్టి భయం మట్టికి పట్టింది. అసెంబ్లీ కాదు, స్టేటే భయపడింది, జనమే భయపడ్డారు. తెల్లారితే ఏ కేసు వచ్చిందో, రేత్రి 7ంటికే పోలీసు వాడు వస్తాడు. వాడు ఏ కాడికి దోసుకోవడమే తెలిసింది. కానీ లోకేష్కి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వచ్చి బయట. మీరు ఇప్పుడు ఆ మాట అన్నారు. ఆయన లోకేష్ ఆడో ముఖ్యమంత్రిగా ఉండే మమ్మల్ని అందరినీ వేదెత్తున్నాడని వాళ్ళు చెబుతుంటే పేరుకే లోకేష్కి ఇస్తే ఆ గుట్టునట్టు మొత్తం తెలుసు కాబట్టి ఆ యోగాడ పాదయాత్రలో మొత్తం డైరీ రాసుకున్నాడు. ఎక్కడ లోటుపాట్లన్నీ అవి మొత్తం వదలాలంటే చంద్రబాబుకి చేయలేడు. ఆయన భయమే. ఇప్పుడు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పి ఆయన పాపం చెబుతుంటే పదే ఆయన అదే చెబుతుంటుంది. తప్పు చేసినాడు, అమలు పరచాలుగా. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరిగిందంటే ఆయన చేసిన తప్పు కాకుండా కొత్తగా ఏమన్నా రాశాడా? దాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పను. తిరుపతిలో అట్టు కలిసి జరగలేదు అన్నాడు. సరే, చంద్రబాబు నాయుడు గొడ్డు మాంసం అన్నాడు, పంది మాంసం అన్నాడు, పంది కొవ్వు అన్నాడు, గొడ్డు కొవ్వు అన్నాడు. కానీ సరే, అది కలపనే కలిసి జరిగిందిగా. కల్తీ అసలు పాలు లేకుండా వెన్న తీసిన బనగాడు. నేను ఇంత మటుకి ఇండియాలో సైంటిస్ట్ అండి, అది ఆర్ట్ అంటారు దాన్ని. ఒకవేళ సైంటిస్ట్ అనే వాటిలో ఆరిదేరినాడేమో, మనకేం తెలిసింది అది. మరి అట్లే పంటల బండి కంటా కాడ రైతులు కాడ డబ్బులు వస్తుంటే బాగుండిద్ది. అట్నే తయారు చేసి ఇప్పుడు పాలు లేకుండా ఎన్న తీశాడు, పైరు లేకుండా డబ్బు రావాలా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. జనం అందరూ ఈ జంగిల్ రాజ్యం మీద వ్యతిరేకతతో ఉన్నారు. జనం అందరూ జగన్నే కోరుకుంటున్నారు అనే మాట ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. డబ్బులు ఇస్తే వాళ్ళు అంటున్నారు, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అంటారు. అదేంది ఎక్కడికి వెళ్ళినా సీఎం అంటూ వేలాది మందిగా వస్తున్నారు జనాలు అంటున్నాడు. అదే డబ్బులు ఇస్తుంటే అంటారు. డబ్బులు ఎందుకంటారు? వాళ్ళు డబ్బులు ఇచ్చేనే సీఎం అంటారు, లేకపోతే పిఎం గాడు అంటారు. వాళ్ళకి మర్చిపోయారు పిఎం అని అనలా.
పిఎం అని రాసిస్తే దాని రేటు దానికి ఉంటుంది పిఎం రేటు. పిఎం రేటు పిఎం కి అంటారా? పిఎం రేటు పిఎంకి. దీనికి అంత ఇస్తున్నాడు, దీని మీద డబ్బులు ఇస్తే పిఎం అవుతాడు. మీరే ఆ మాట అంటున్నారండి. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణం నేను ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా జనం వస్తున్నారు, లక్షలాదిగా జనం వస్తున్నారు అని చెప్పి ఆయన చెబుతుంటే తోలితే ఎక్కడికైనా వస్తారు. అదే మనం చూస్తుంటే కదా, పొట్లాలు, మందు చేసాలు, కొట్టుకోటాలు, డబ్బులు పంచుకోటాలు. జనం వచ్చారుగా. అదేది ఆ మీటింగ్ అప్పుడు ఏంది పెట్టింది అది సిద్ధం సభలకి అసలు పట్టారా? పట్ల మరి ఏమని తీసుకెళ్తున్న జనమే కదా. ఆ భయంతో వచ్చారో డబ్బులకు వచ్చారో తెలియదు. అట్నే ఉంటది ఇది కూడా. ఈ మీటింగుల్లో కూడా జనం అరవటం. కళ్ళు మూసుకుంటే గనక 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకోండి 2 సంవత్సరాలు అయిపోతుంది, ఈ మధ్యలో ఒక సంవత్సరంన్నర నా పాదయాత్ర ఉంటుంది, తర్వాత అధికారంలోకి మనమే వస్తాం అంటున్నాడు. కళ్ళు మూసుకుంటే 2 సంవత్సరాలు అయింది. మరి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగాలేదని కళ్ళు మూసుకుంటే నీకెట కనపడింది? కరెక్ట్ పాయింటే కదా. మరి అదే కళ్ళు మూసుకొని ఉండవు, 2 ఏళ్ళు అయిపోయింది, నీకు ఎట కనపడి ఇవన్నీ? దానికి సమాధానం చెప్పు. అంటే కళ్ళు మూసుకుని అంటే ఆయన మీరు అడిగిన క్వశ్చన్ నా దగ్గర లాజిక్ లేదండి, నేనేం చెప్పాలో నాకే అర్థం కాదు. అది ఆయన అడగాల, ఆయన దగ్గర పోవాలి. అది కళ్ళు మూసుకున్నాడికి ఈయన పరిపాలన బాగాలేదు ఎట తెలిసింది? అది మరి సంవత్సరంన్నర పాటు ప్రజల్లో నడుస్తాను, ప్రజల తరపున పోరాడతాను అంటున్నాడు కదా. మరి బార పడతాడు తొలి రోజే. అది నడవడు. డేట్లు ఇచ్చి నడిచేవాడు కాదు. అది ఎందుకు? అది ఆయన నడిచినా పొర్రు దండాలు పెట్టినా కానీ లేదు. తిరుపతి స్వామి దగ్గర కింద నుంచి పై దాకా పొర్రు దండాలు పెట్టుకుంటూ పోయినా ఆయనకి ఆ 11 రావటమే కష్టం. 11 రావటం కష్టం అంటారు ఏందండి? ఇంతకుముందు మేగాడు విన్నావు, ఏదన్నా తప్పులు జరుగుతాయేమో చంద్రబాబు అని అనుకుంటే చంద్రబాబు దొరల పోగా లేనిది రోజు గడిచే కొంది జగన్మోహన్ రెడ్డి మీద తప్పులు ఎక్కువ వస్తున్నాయి. ఆయన చేసిన పరిపాలన బాగాలేదని, అన్నిట్లో స్కామ్లేని. వాళ్ళ మంత్రులకేమో మరి ఏం చెప్పాడేమో బూతులు చెప్తే మంచి పదాలు రావు, ఒకడే రాదు. అయ్యో అసలు వీళ్ళు మాట్లాడుతున్నాయి, బూతులు మాట్లాడుతున్నారు, ఎగబడుతున్నారు మా మీద అంటున్నారు కదా. అయ్యే లేవు, మొత్తం బూతులే. ఏడే బూతులు. ఏడే చూసి నేర్చుకోవాలన్నా ఆడ చంద్రబాబు ఒప్పుకోడు. పార్టీలోంచి దగ్గరలాల్సి వచ్చింది బయటికి. బూతుల సంస్కృతి లేదంటారు? లేదు, అస్సలు లేదు. మరి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా చెబుతున్నాడు కదా బాబాయ్. అట్ట కాదు, చెబుతున్నాడు. ఎనపడక చెబుతున్నారు. సరే 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక 2.0 పరిపాలన ఉండేది, రప్ప అంటున్నాడు కదా. మరి రప్పలేదు చెప్పలేదు కానీ ఆయనకే మొగిద్ది ఈ లోపు రప్ప. ఆయనకే ఈ మోపు రప్ప ఆయనకే మొగిద్ది. ఆయన ఆడకు వచ్చేది ఇంకా అసలు ఏందో. ఆయన జనంలో రాలేదు కానీ జనంలోకి వస్తే అసలు ఏం జరుగుతుందో తెలిసింది. ఏదో సజ్జల రెడ్డి చెప్పాడులే అని అనుకుంటే ఎడ సరిపోయింది. ఆ సజ్జల రెడ్డి మా జగన్ ఒప్పుకున్నాడులే, ఇదేను ఏది అమరావతి ఒప్పుకున్నాడు అన్నాడు. మళ్ళేమో ఇది కాదు, మళ్ళీ మాదికే ఉందలే అంటున్నాడు. అట్టుంటది. వాడు రోజుకో మాట గుర్తొచ్చినట్టు చెబుతారు. సరే అయితే 2020 నాయకుడు కాడ ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. వాళ్ళు రాసిందే వీళ్ళు చెప్పాలా? వాళ్ళు రాసిందే చెప్పాలా? ఒక్క నాయకుడు కాడ ధైర్యం లేదు. మరి 2029 జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందంటారు? మరి నువ్వు రాడయ్యా అంటే ఆయనకి పరిస్థితి ఉంది. ఆయనకి ఏమైనా ఉందా? ఆ పరిస్థితి వచ్చే సీనే లేదు.